అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో ఇప్పటికీ 39 సార్లు అయిపోయింది, సెటిల్మెంట్ అగ్రిమెంట్ అయిపోయింది, శాంతి వచ్చేస్తుంది, యుద్ధ విరమణ జరిగిపోయింది, ఇరాన్ ఒప్పుకుంది, అణ్వాయుధాలు ఆపేస్తానంది, యురేనియం ఇచ్చేస్తానంది, అలాగే దాడులు చెయ్యబోనంది, హార్ముజ్ జలసంధిని వదిలేస్తానంది, ఓ 2 నెలలు హార్ముజ్ జలసంధిని అది వదిలేస్తుంది, అదే సమయంలో దాన్ని మేము వదిలేస్తాం, ఇట్లాంటివి చెప్పుకొస్తాడు. 39 సార్లు అయిపోయింది. ఇంకొక వైపున సెటిల్మెంట్ పూర్తి చేసేసామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ 10వ సారి చెప్తున్నాడు. తాజాగా ఫైనల్ అగ్రీడ్ అయిపోయింది 2 దేశాల మధ్యన అన్నట్టు. మరొక వైపున ఇరాన్ ఏమో ఒక ఫిట్టింగ్ పెట్టింది, ఏదైతే లెబనాన్లో హిజ్బుల్లాని వదిలేసేసి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్ళిపోవాలని. దానికి అమెరికాను ఒప్పుకోవట్లేదు, ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. ఇంకొక వైపున యురేనియంని అక్కడే ఉండడానికి, ఇరాన్లో ఉండడానికి, ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ఉండడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒప్పుకున్నాడని పాకిస్తాన్ చెప్తుంది. అంత సీన్ లేదని అమెరికా చెప్తోంది. కాబట్టి ఇవన్నీ డ్రామాలు నడుస్తున్నాయి.